వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే విరూపాక్షి గారు. చూస్తున్నాం మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన జరిగిన హత్యాయత్నం కనిపిస్తోంది. ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించారో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏం చెప్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు? చాలా దుర్మార్గం మేడం. ఎందుకంటే ఒక మాజీ మంత్రి ఇంటి మీద ఇంత బీభత్సంగా, ఇంత దుర్మార్గంగా, అసలు మన ఆంధ్రాలో నా రాజ్యాంగం ఉందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అనే విధంగా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఇంత బీభత్సంగా చేస్తున్నారు. పోలీసులు అయితే అసలు వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాయి. అసలు ఎందుకు వాళ్ళు చదువుకున్నారా, మళ్ళీ ఎందుకో పేచ ప్రాంతం పోషిస్తున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు. ఎందుకో అసలు వీళ్ళకి ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు తలొగ్గుతున్నారో అర్థం కావట్లేదు. అసలు ఒక మాజీ మంత్రి ఇంటికి ఎంత అసలు రక్షణ లేకపోతే అసలు సామాన్య ప్రజలకి ఏ రక్షణ కల్పిస్తారు వీళ్ళు? ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా ఎందుకు? ఒక తప్పు జరిగిపోయింది. ఎందుకంటే విరూపాక్షి గారు, గుడికి పోయి కాయ కొట్టుకొస్తామనే విధంగా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఆయన మీద ఇంత కక్ష సాధించాము. అంటే ఆయన కొద్దిగా గట్టిగా మాట్లాడతారనే విధంగా ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఈ పవన్ కళ్యాణ్ అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఎందుకంటే మీరు ఇదన్నీ ప్రజలు గమనిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చూస్తున్నారు. అందరూ ఖచ్చితంగా మీకు ఇదే టైం, ఇదే గతి ఖచ్చితంగా పడతారని మేము. ఎందుకంటే ఇంత దారుణంగా, అసలు అంత బీభత్సంగా ఆడవాళ్ళు లేడీస్ గారు వచ్చి ఇంటి మీద దాడి చేస్తున్నావు, ఫర్నిచర్ నువ్వు కార్లో అద్దాలు మళ్ళీ కొడుతున్నావు. ఇంత బీభత్సంగా ఎక్కడ? ఇది మన ఆంధ్రాలోనే ఉంది కానీ ఎక్కడ నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఇంత అరాచకం లేదు అనే విధంగా మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మన డీజీపీ గారు మళ్ళీ ఉన్నారా, ఆయన మళ్ళీ ఏం చేస్తున్నారో డీజీపీ గారు, అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? మన ఆంధ్రాలో ఉందా లా అండ్ ఆర్డర్ అనే విధంగా మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం ఈరోజు. రైట్ అండి విరూపాక్షి, థ్యాంక్ యూ. రైట్, హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో. అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నం ప్రస్తుతం ఇప్పటి వరకు మనం చూసాం. మనకి టాప్ లెఫ్ట్ కార్నర్ను కల్పిస్తోంది ప్రస్తుతం, అది లైవ్ విజువల్. అంబటి నివాసం గుంటూరులో కాసేపటి క్రితం విధ్వంసం సృష్టించిన ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మనకి పోలీసులు అక్కడ కనబడుతున్నారు. కొంత చీకటిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉంది. అంబటి నివాసం దగ్గర ఒక ఉద్రిక్తకర వాతావరణం కనబడుతోంది. ప్రస్తుతం లోపల అంబటి రాంబాబు ఉన్నారు. కెమెరా పర్సన్ అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కెమెరాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా అక్కడ ఆయన చుట్టూ కూడా ఒక వలయంగా ఏర్పడి రక్షణగా ఉన్నట్టుగా కూడా మనకి ప్రస్తుతం అక్కడ విజువల్ని బట్టి మనకి అర్థమవుతోంది. బయట విజువల్ కూడా మనం చూస్తున్నాం, ఒక ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలన్నీ కూడా అక్కడే ఇంకా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా అంబటి రాంబాబు బయటకు వస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఆయన నివాసం దగ్గర వాతావరణం అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎట్టకేలకు పోలీస్ ఫోర్స్ మనకి అంబటి నివాసం దగ్గర కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రస్తుతం వాళ్ళు ప్రొటెక్టివ్ గేర్ వేసుకుని లాఠీలతో ప్రస్తుతం మనకి కనబడుతున్నారు. ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు సాయంత్రం జరిగిన దాడి దృశ్యాలు కూడా మనకి కనబడుతున్నాయి సాక్షి స్క్రీన్ పైన. ఏ స్థాయిలో అంబటి నివాసంలో విధ్వంసం సృష్టించారో చూస్తున్నాం. ఫర్నిచర్ని, టీవీల్ని, కార్లని విచక్షణారహితంగా పగలగొట్టేశారు టీడీపీ శ్రేణులు. అంబటి దొరక్కపోతారా, ఆయన్ని మేము చంపకపోతామా అనే స్థాయిలో సాయంత్రం నుంచి కూడా 2-3 గంటల పాటు నానా విధ్వంసం సృష్టించారు. పోలీసులు ప్రేక్షక పాత్రకి పరిమితమయ్యారు. ప్రస్తుతం 8 గంటల 9 నిమిషాలు అవుతోంది. ఇప్పుడు పోలీసులు మనకి అంబటి
అంబటి నివాసం దగ్గర కనబడుతున్నారు. అంబటి నివాసం బయట గేట్ని క్లోజ్ చేసి పోలీస్ ఫోర్స్ బయట నిలబడ్డం మనకు కనబడుతోంది. మరోవైపు ఒక రూమ్లో అంబటి రాంబాబు మాజీ మంత్రి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన చుట్టూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు రక్షణగా నించునున్నారు. బయట పోలీసులు కూడా మనకు కనబడుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఒక ఉద్రిక్త వాతావరణం మాత్రం ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం దగ్గర కనిపిస్తోంది. రైట్, చూస్తున్నాం 2-3 గంటలుగా 3.5 గంటలుగా సుమారు అంబటి రాంబాబు నివాసం దగ్గర ఒక విధ్వంసకర వాతావరణం మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున టీడీపీ గూండాలు ఆయన నివాసం దగ్గరికి చేరుకున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశాయి. ఆయన్ని అంతమొందించే ప్రయత్నం చేశారు. వారు సృష్టించిన విధ్వంసం అంతా కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున 2,000 మంది వరకు టీడీపీ శ్రేణులు ఒక పథకం ప్రకారం ఒక జన సమీకరణ చేసినట్టుగా ఆయన నివాసం పైకి దండెత్తి వచ్చారు, విధ్వంసం సృష్టించారు. ప్రస్తుతం లైవ్ విజువల్ కూడా మనకు కనిపిస్తోంది. అంబటి నివాసం దగ్గర పోలీసులు కనిపిస్తున్నారు. గేట్ క్లోజ్ చేసి అక్కడ ఉండడం కనిపిస్తోంది. నివాసం బయట పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులంతా కూడా అక్కడ మోహరించి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. టెన్షన్ వాతావరణం గుంటూరులో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలకు రక్షణ లేకుండా పోతుంది. వైఎస్ఆర్సీపీ నేతల మీద హత్యాయత్నానికి టీడీపీ గూండాలు ఒడిగెడుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును చంపేందుకు సుమారు 1000 మందికి పైగా టీడీపీ గూండాలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంట్లో ఉన్న వస్తువులను చింద్రవందరం చేయడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మధ్య చిన్న శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాష్ట్రంలో ఒక ఆటవిక పరిపాలన కొనసాగుతుంది అనుకోవచ్చా? మొట్టమొదటిగా ఈరోజు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద దాడిని, వారి ఇంటి మీదకి వెళ్ళిన దాడిని వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. దాడిని అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ప్రజలు స్వచ్ఛందంగా ఏదైతే తిరుపతి లడ్డూ వ్యవహారంలో, కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏదో రకంగా డైవర్షన్ చేయాలని ఒక ఆలోచనతో ఈ రకమైన కార్యక్రమాలు చేయడం, ఇవాళ దాడులు ముఖ్యంగా మాజీ మంత్రులకే, వైఎస్ఆర్సీపీలో ప్రజాప్రతినిధులకే దాడులు ఇవాళ రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉంది. ముఖ్యంగా మేము చూస్తూ ఉన్నాం, పోలీస్ వ్యవస్థ ఇంత నీరుగారిపోవడం, ఇంత వ్యవస్థ దిగజారిపోవడం ఎన్నడూ జరగలేదు. మీరు ఈ ప్రభుత్వంలో మీరు పూర్తిగా విఫలం చెందారు. మీరు ఈ ప్రభుత్వంలో మీకు ఇచ్చిన హామీలు అమలుపరచలేకపోయారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. మీరు చెప్తున్న ఏవైతే పెట్టుబడులు అంటున్నారో, మీరు చెప్తున్న ఫ్యాక్టరీలు వస్తాయి, లేదా మీరు వస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయండి, ఇవన్నీ బూటకం అనే విషయాన్ని మీకు తెలుసు, ప్రజలు కూడా గ్రహించారు. ఇలాంటి దాడుల ద్వారా కానీ, ఇలాంటి హత్యా ప్రయత్నాల ద్వారా కానీ వైఎస్ఆర్సీపీని నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు దెబ్బతీయగలరా సార్? ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని ఆలోచించుకోండి. ఇలాంటి దాడుల వలన, లేకపోతే ఇలాంటి నైతికంగా మా తాలూకా ఆత్మస్థైర్యాన్ని తగ్గించగలరని వారు అనుకుంటే చాలా బుద్ధి పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ కార్యక్రమాన్ని చేస్తాం, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో అన్నిటి మీద, ఇవాళ మెడికల్ కళాశాల విషయంలో తీసుకోండి, ఇవాళ ప్రభుత్వం మాట్లాడిన పరిస్థితి ఉంది, ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇవాళ పెద్ద ప్రజా పోరాటం చేసాం, 1,00,00,000 సంతకాలతో ఇవాళ ప్రజా పోరాటం చేసి వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది.
ఇవాళ మీరు తీసుకుంటున్న ఏ కార్యక్రమంలో తీసుకున్న మా ఆత్మశైర్యాన్ని దెబ్బతీయలేరు. మా నాయకుల మీద కానీ, లేకపోతే మా కార్యకర్తల మీద కానీ, మా సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు అనేక దాడులు చేశారు, అనేక కేసులు పెట్టారు, అనేక అక్రమ కేసులు పెట్టారు. అయినా వెరవలేదు. ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటామే తప్ప ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా మేము నమ్మే పరిస్థితి కాదు. మా ఆత్మశైర్యం తగ్గదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, ఇంకా ప్రజల పక్షాన్ని పనిచేస్తాం. ఈ ప్రజల తరపున ఏ విధంగా ఈ అధికార పక్షాన్ని ప్రత్యేకించి పోరాడతాం. రాంబాబు గారు ఏదైనా మాట్లాడిన మాటల్లో ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాని మీద చట్టాలు ఉన్నాయి, దాని మీద వారితో మాట్లాడచ్చు. అంతేగాని ప్రత్యేకించి వెళ్ళిపోయి ఇళ్ళల మీదకి వెళ్ళిపోతాము, కొట్టేస్తాము, ఇళ్ళల మీదకి వెళ్తాం, దాడులు చేస్తాము, కుటుంబ సభ్యులు చంపుతాము, లేకపోతే మిమ్మల్ని హత్య చేస్తాము, ఇది కాదు కదా ప్రజాస్వామ్యంలో విధానం. మాజీ మంత్రి అంబట్ రాంబాబు మీద జరిగిన హత్యాయత్నం ప్రయత్నాన్ని ప్రభుత్వం ప్రోత్సహించిన దానిగానే తాము భావిస్తున్నామని, ఈరోజు ఎవరైతే అంబట్ రాంబాబు మీద దాడికి పాల్పడ్డారో అటు ఇంటి మీద కానీ లేదంటే ఆయన వస్తున్న సమయంలో ఆయన మీద చేసిన దాడికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చిన్నశ్రీని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్ధతులు మంచివి కాదని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.